హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. లేటెస్ట్ అప్డేట్స్ అండ్ రివ్యూస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి. అప్పుడే మా మొబైల్ నుండి మీ మొబైల్ ఫోన్కి నోటిఫికేషన్స్ వచ్చేస్తాయి. సత్యం ఫ్రెండు కృష్ణమూర్తి ఇచ్చిన పార్టీలో ఇక బాలు, మీనా, రోహిణి, మనోజ్ నలుగురు కూడా పాల్గొంటారు. ఆ పార్టీలో చాలా సంతోషంగా డాన్సులు వేస్తూ ఉంటారు. ఇక తర్వాత అక్కడున్న కొంతమంది బాలుకి మైక్ ఇచ్చి, బాలు నీకు పెళ్ళయింది కదా, నీ భార్య మీద నీకు ఎంత ప్రేమ ఉంది బయటపెట్టు అని అనగానే ఇక బాలు తడబడుతూ ఉంటాడు. పూలగంప అంటే నాకు ఇష్టమే, కానీ ప్రేమ దోమ అనేవి నాకు తెలియవు, దాన్ని నేనెలా బయట పెట్టాలి అని అనుకుంటూ ఉంటాడు. ఇక అప్పుడు మీనా ఇలా అంటుంది, ఏంటండి మాట్లాడటానికి మాటలు దొరకడం లేదా? ఒక్కసారి జరిగింది గుర్తు తెచ్చుకోండి. అప్పుడు మా పుట్టింటికి వెళ్ళినప్పుడు మా ఇంటి ఓనర్ నన్ను ఏదో అన్నారని మీరు కోపంతో కొట్టారు కదా, అది ప్రేమ, దాన్నే మీరు బయట పెట్టండి. పోలీస్ స్టేషన్లో సిఐ గారు నా మీద చెయ్యెత్తబోతే అప్పుడు మీరు ఎస్సీఐ అని చూడకుండా అతన్ని చితక్కొట్టారు, ఇది ప్రేమేనండి అని మెల్లగా చెప్పడంతో ఇక బాలు ఇలా అంటాడు, నా భార్య పూలగంపంటే నాకు చాలా ఇష్టం. అదేంటో తనని ఎవరు ఏమన్నా నాకు చాలా కోపం వచ్చేస్తుంది. ఎంత కంట్రోల్ చేసుకుందామన్నా నేను కంట్రోల్ చేసుకోను. ఆ సమయంలో నా భార్య వచ్చి నన్ను ఆపినా కూడా నేను లెక్క చేయను. వాళ్ళని చంపేయాలి అన్నంత కోపం నాకు వస్తుంది. అలా అని చెప్పి నా భార్య పూలగంప మీద నాకు ప్రేమ ఉందో లేదో కూడా నాకు తెలీదు. కాకపోతే ఒకటి, తనని ఎవరైనా ఏమైనా అంటే మాత్రం నేను తట్టుకోలేను. నేను చాలా వాళ్ళ మీద తిరగబడతాను అని అనగానే అందరూ నవ్వుతారు. ఏంటి బాలు, ఏంటిలా మాట్లాడుతున్నావు నువ్వు? అది ప్రేమే, నీకు ప్రేమ ఉంది కాబట్టే తనని ఎవరు ఏమన్నా నీకు కోపం వస్తుంది. నీ ప్రేమని నువ్వు తెలుసుకోలేకపోతున్నావేంటి? ఇంకా తికమకగా ఎందుకుంటున్నావు? మీనా మీద నీకు ఖచ్చితమైన ప్రేమ ఉంది అని అంటారు. ఇక తర్వాత మీనాకి మైకిచ్చి మాట్లాడమంటారు. మీనా సిగ్గుపడుతుంది. మళ్ళీ ఆ తర్వాత బాలు మీద ప్రేమ బయట పెడుతుంది. నా భర్త బాలు చాలా మంచివాడు, తనని అర్థం చేసుకుంటే తను ఒకలా కనిపిస్తారు, అపార్థం చేసుకున్న వాళ్ళకి మరో రకంగా కనిపిస్తారు. కానీ ఆయన్ని అపార్థం చేసుకున్న వారి కంటే అర్థం చేసుకున్న వారే ఎక్కువ. కోటి మందిలో ఒకరో ఇద్దరు మాత్రమే ఆయన్ని అపార్థం చేసుకుంటారు. అలాంటి మనిషి నాకు దొరకడం నా అదృష్టం అని చెప్పి మీనా ఇక బాలు మీద ఉన్న ప్రేమ బయటపెడుతుంది. అవును నిజమే, నువ్వు చెప్పింది నిజమే, బాలు చాలా మంచివాడు అని అంటారు. ఇక తర్వాత మనోజ్ని మాట్లాడమంటారు. రోహిణి మీద ఎంత ప్రేమ ఉందో. రోహిణి గురించి ఇలా అంటాడు, అసలు తనని నేను ప్రేమించాను, తన వెనుక బ్యాక్గ్రౌండ్ చూసి నేను ప్రేమించలేదు. తనకి ఎవరు ఉన్నా లేకపోయినా తన లైఫ్లో తను ఎలా ఉందో నాకు అనవసరం. తనని మాత్రమే నేను ప్రేమించాను, తన మనసుని మాత్రమే నేను ప్రేమించాను అని అనడంతో రోహిణి ఇలా అనుకుంటూ ఉంటుంది, ఏంటి ఈయన నా గురించి ఎలా చెబుతున్నారు? నా లైఫ్లో ఏం జరిగిందో అది ఈయనకి అనవసరమా? నన్ను మాత్రమే ప్రేమించారా అంటే ఏంటి అని ఆలోచిస్తూ ఉంటుంది. ఇక ఆ తర్వాత ఈ ప్రోగ్రాం అయిపోయినాక రోహిణికి వర్ధన్ ఫోన్ చేస్తాడు. వర్ధన్ ఫోన్ చూసి గజగజ వణికిపోతూ ఉంటుంది. భోజనం కూడా చేయకుండా అలాగే ఫోన్ని చూసుకుంటూ ఉండడంతో మీనా చూస్తుంది. ఏంటి ఏంటి రోహిణి అలా ఉండిపోయావేంటి? ఫోన్ మాట్లాడితే మాట్లాడు, లేకపోతే తర్వాత చేస్తానని చెప్పు, అంతేకాని ఇలా భోజన మధ్యలో ఆగిపోయి ఏంటిది అని అనగానే అప్పుడు తనకి స్పృహ వస్తుంది. నిజమే అని చెప్పి కట్ చేస్తుంది. మళ్ళీ ఫోన్ చేస్తాడు వర్ధన్, అయినా కూడా కట్ చేస్తుంది. ఆ తర్వాత మనోజ్కి ఫోన్ వస్తుంది. అది ఎవరో చేస్తారు, వర్ధన్ చేయడు. ఆయన వర్ధనే చేశాడేమో, నిజం చెప్పేస్తాడేమోనని చాలా కంగారు పడిపోతూ రోహిణి ఇక వెంటనే పక్కకు వెళ్ళి వర్ధన్కి ఫోన్ చేస్తుంది. వర్ధన్, ఏంటి ఫోన్ ఎత్తట్లేదు? అంత అలసైపోయానా? నీ గురించి ఇప్పుడే పార్టీలో చెప్పేస్తాను. నీ కాబోయే భర్తకి నీ గురించి మొత్తం చెప్పేస్తాను. నీకు పుట్టకపోయినా ఓ బిడ్డకి తండ్రి అవ్వడానికి పెళ్లి కాకముందే భలే సిద్ధపడిపోయావు. నీలాంటి వాడు సమాజంలో ఒకలో ఇద్దరో ఉంటారు అని నీ భర్తని మెచ్చుకుంటాను, అభినందిస్తాను, దండ కూడా వేస్తాను అని ఒక రకంగా మాట్లాడుతూ ఉంటాడు వర్ధన్.
ఇక ఇలా అంటుంది రోహిణి. నీకు దండం పెడతాను వర్ధన్. ఎందుకు నన్ను ఇలా టార్చర్ చేస్తున్నావు చెప్పు. నేను నీకేం అపకారం చేశాను? నన్నెందుకు ఇలా ఏడిపిస్తున్నావు అని అంటుంది. నేను నిన్ను ఏడిపిస్తున్నానా? లేదే, నువ్వే నన్ను ఏడిపిస్తున్నావు. నీ అందంతో నన్ను పిచ్చివాడిని చేస్తున్నావు. దొరికినట్టే దొరికి పారిపోతున్నావు. అయినా ఇంత తలకాయ నొప్పెందుకు? నేను చెప్పిన డీలింగ్కి నువ్వు ఓకే అని చెప్పేస్తే అసలు ఈ ఫోన్లు చేసి నిన్ను బెదిరించడాలు ఇవన్నీ ఉండవు కదా అని అంటాడు. సిగ్గులేదు ఆ మాట అంటానికి? నీకు సిగ్గులేదు? నా లైఫ్లో కష్టాలు పడ్డానని నీకు తెలుసు, ఎంతో బాధ అనుభవించానని తెలుసు. ఇప్పుడు ఒక కొత్త జీవితాన్ని ప్రారంభిస్తున్నాను. అయితే తప్పేంటి? అది తప్ప కొత్త జీవితం అనుభవించకూడదా? అది కూడా నీకు అలసైపోయిందా? నా జీవితం మంచిగా మార్చుకోవాలనుకుంటున్నాను. అయితే నీకొచ్చిన నష్టం ఏంటి? నా ఫ్లాష్ బ్యాక్ని అలుసుగా తీసుకొని నీకు లొంగుతానని నువ్వు ఎలా అనుకుంటున్నావు? నిజమేరా, నిజమే. నా భర్త చనిపోయాడు. నేను బిడ్డకి తండ్రిని కూడా అయ్యాను, తల్లిని కూడా అయ్యాను. అయితే ఏంటి? అందుకని నాకు దేవుడు చేశాడని అన్యాయం అని చెప్పి నీకు లొంగుతానని ఎలా అనుకుంటున్నావు? మనోజ్ నన్ను ప్రేమించాడు, నేను మనోజ్ని ప్రేమిస్తున్నాను. ఇద్దరు కలిసి ఒక కొత్త జీవితం ప్రారంభించాలనుకుంటున్నాము. అయితే అది తప్ప అని అనడంతో, చూడు కళ్యాణి పాప, అది తప్పు కాదు. కాకపోతే ఆ నిజం నువ్వు నీ కాబోయే భర్తకి చెప్పకపోవడం మాత్రం తప్పు. నీలాంటి వాళ్ళని పెళ్లి చేసుకోవడానికి అసలు మనోజ్ గారికి ఇష్టం ఉందో ఇష్టం లేదో అది తెలుసుకోకపోవడం తప్పు. అతన్ని మోసం చేయడం తప్పు పాప అని అంటాడు. ఇక వీళ్ళిలా మాట్లాడుకుంటూ ఉండగా అనుకోకుండా మీనా అటువైపుగా వెళ్తుంది. వెళ్ళి రోహిణి మాటలు చెవిన పడ్డంతో ఆగుతుంది. ఆగడంతో ఇక రోహిణి ఏమి మాట్లాడిందో ఆ మాటలన్నీ కూడా మీనా ఇక ఒక్కసారిగా మీనా షాక్ అయిపోతుంది. ఏంటి, రోహిణికి ముందే పెళ్ళైందా? ఓ బిడ్డ కూడా ఉన్నాడా? ఫస్ట్ చేసుకున్న భర్త చనిపోయాడా? ఏంటిదంతా? ఈ విషయాలన్నీ మనోజ్ గారికి తెలియదా అని షాక్ అయిపోతుంది. ఇక వెంటనే రోహిణి దగ్గరికి వస్తుంది. రోహిణి మీనాని చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. కళ్ళు పెద్దవి చేసుకొని భయపడిపోయి కంగారు పడిపోతుంది. ఒళ్ళంతా చెమటలు పట్టేస్తాయి. ఇక మీనా ఇలా అంటుంది. ఏంటి రోహిణి, నన్ను చూసి భయపడుతున్నావేంటి అని అనగానే, అబ్బే అదేమీ లేదు. అంత విన్నావా అని అంటుంది. అంత విన్నాను. నీకు ముందే పెళ్ళయిందా? బాబు ఉన్నాడా? నీ పెళ్లి చేసుకున్న భర్త చనిపోయాడా అని అంటే ఇక అంతా తెలిసిపోయింది అని చెప్పి అవును అని అంటుంది. తప్పులేదు, జీవితంలో ఎవరికైనా ఒడిదుడుకులు వస్తాయి. నీ గతంలో నీకు జరిగింది నువ్వు మనోజ్ గారికి చెప్పావా అని అనడంతో, చెప్పలేదు అని అంటుంది. చూడు రోహిణి, నువ్వు ఏం జరిగిందో అంతా కూడా మనోజ్ గారికి చెప్పు. అంతా చెప్పిన తర్వాత నువ్వంటే ఇష్టపడి నీ నిజాయితీని మెచ్చి నిన్ను పెళ్లి చేసుకుంటే పెళ్లి చేసుకుంటారు, లేకపోతే పెళ్లి చేసుకోకపోతే మానేస్తారు. అలా కాకుండా ఇప్పుడు నువ్వు మోసం చేసి పెళ్లి చేసుకుంటే ఇలాంటి వాళ్ళు రేపటి రోజున మనోజ్ గారి దగ్గర నిజం చెబితే అప్పుడు నీ జీవితం ఏమవుతుంది? ఒకసారి నీ జీవితంలో నీ భర్తని దేవుడు దూరం చేశాడు. రెండోసారి నీ భర్తని నీ చేతులారా నువ్వే దూరం చేసుకుంటే నువ్వు తట్టుకోగలుగుతావా చెప్పు? నీ బిడ్డ దగ్గర కూడా నువ్వు ఎంత చులకనవుతావో ఇవన్నీ ఆలోచించుకొని నువ్వు మనోజ్ గారితో ఏ నిజం చెప్పేయడం మంచిది. నువ్వేమీ కావాలని తప్పు చేయలేదు కదా. ఆ దేవుడు చేసిన తప్పుకి నువ్వేం చేస్తావో నీ జీవితంలో జరిగింది మనోజ్ గారికి చెప్పు. చెప్పకుండా విషయం దాచి ఇంకా పెద్ద తప్పు నువ్వు చేయొద్దు. తర్వాత పరిస్థితులు ఎంతో దూరమైనా వెళ్ళిపోతాయి. నిజాయితీగా నువ్వు తప్పుని మనోజ్ గారి దగ్గర ఒప్పుకో అని అనడంతో ఇక రోహిణి, మీనా చెప్పింది నిజమే. ఒక్కసారి నా జీవితాన్ని ఆ దేవుడు తారుమారు చేశాడు. ఇప్పుడు కూడా మళ్ళీ అదే పరిస్థితి వస్తే నేను భరించలేను. నిజమనేది ఎప్పటికైనా తెలుస్తుంది. కాబట్టే ఆయనకి నేను ముందే చెప్పేస్తాను అని చెప్పి అనుకుంటుంది. ఇక తర్వాత మనోజ్ని పక్కకు పిలుస్తుంది. పక్కకు పిలిచాక, మనోజ్, ఏంటి రోహిణి, నాతో ఏదో చెప్పాలనుకుంటున్నావా? ఏంటో చెప్పు అని అంటాడు. ఇక ఇదిలా ఉండగా ఇంకొక పక్కన
బాలు మీనా ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు. పూలగంప, ఇందాకేంటి నా గురించి అంత గొప్పగా మాట్లాడుతున్నావు? నిజంగా నా మీద నీకు కొంచెం కూడా కోపం లేదా అని అంటాడు. లేదండి అని అంటుంది. హే, అబద్ధం చెప్పొద్దు, నిజంగా చెప్పు. ప్రతిరోజు మందు తాగుతాను, అసలు నీతో ప్రేమగా మాట్లాడను, నిన్ను పట్టించుకోను, నా లోకం ఏదో నాది, అలాంటిది నా మీద నీకు కొంచెం కూడా కోపం లేకపోవడం ఏంటి అని అనగానే, చెప్తున్నాను కదండి, మీ మీద నాకు ఏ కోపం లేదు. నిజానికి పెళ్ళైన కొత్తలో కోపం ఉండేది. మీరేంటి, మీ తాగుడేంటి, మీ లోకం ఏంటి, నన్ను పట్టించుకోరు అన్న కోపం నాకు ఉండేది. తర్వాత నాకు తెలిసింది మీరు ఎంత మంచివారో నేను అర్థం చేసుకున్నాను. మీ గురించి నిజం తెలిసాక, మీ మంచి మనసు అర్థం చేసుకున్నాక ఇంకా నాకు మీ మీద కోపం ఎందుకుంటుందండి అని అంటుంది. ఇది ఈరోజు ఎపిసోడ్. మరి తర్వాత ఏం జరగబోతోంది? రోహిణి మనోజ్కి నిజం చెప్పేస్తుందా? మరి నిజం చెప్పదా? మీనా దగ్గర ఒట్టు తీసుకుంటుందా? ఈ నిజం నువ్వు చెప్పొద్దు, నీ భర్తకి కూడా చెప్పొద్దు, ఎవ్వరికి నువ్వు చెప్పొద్దు, ఈ నిజం ఆయనకి చెప్పి నేను ఈ పెళ్ళిని ఒప్పిస్తాను, అంతవరకు ఈ నిజాన్ని నువ్వు చెప్పొద్దు అని మీనాకి మాట తీసుకొని మనోజ్కి ఈ నిజం చెప్పకుండా దాచేసి అలాగే ఉంటుందా? మరి లేకపోతే ఈ నిజం మనోజ్తో చెప్పేసి మనోజ్ పెళ్ళికి ఒప్పుకునేటట్టు చేస్తుందా? ఈ నిజం మనోజ్ ప్రభావతికి తెలియకుండా ఉండాలి. నాకు తెలిస్తే తెలిసింది ఎంతే, కానీ ఈ నిజం మా అమ్మకి చెప్పొద్దు అని రోహిణితో అంటాడా? మరి ఏం జరుగుతుంది? వర్ధన్ పెళ్లి మండపంలోకి వచ్చి ఏం చేస్తాడు? మరి వాడికి మీనా ఎలా బుద్ధి చెబుతుంది? ఏం జరగబోతుంది? ఇవన్నీ రాబోయే ఎపిసోడ్స్లో తెలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. లేటెస్ట్ అప్డేట్స్ అండ్ రివ్యూస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.